అగ్ని మహాశ్రమలకు సాదృశ్యం. ఇప్పుడు ఈ అగ్ని ఉండగా నేను చూచి తిని, దేవుని బిడ్డలారా, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండుట నేను చూచి తిని. దేవునికి స్తోత్రం చెల్లించండి. వీరందరికీ కూడా ఒకసారి స్తోత్రం చెల్లించండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఎవరయ్యా వీణలు పట్టుకుని వచ్చారో? వీణలంటే ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని సేవార్థమైన వీణలు అని అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది, మీరు కింద చూడండి. పరలోకములు ఈ ప్రకటన గ్రంథంలోనే మనం చూసాం, రెండో అధ్యాయంలో 3వ అధ్యాయంలో వాళ్ళు వీణలు పట్టుకుని పరలోక ఆరాధన చేయడం మనం చూసాం కదా. వారి చేతుల్లో ఏమున్నాయి? వీణలున్నాయి. ఇవి భూమి మీద నుంచి పైకి తీసుకెళ్ళినవి కాదు, పరలోకములో దేవుడు వాళ్ళకిచ్చినటువంటి బహుమతులు. ఈ వీణ అలంకారముగా దేనికి సాదృశ్యమై ఉందంటే కనుక సేవార్థమైన ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఏర్పరుచుకున్న సాధనాలు అనడానికి గుర్తుగా దేవుడు వారికి వీణలనిచ్చాడు. ఈ వీణలను పట్టుకుని స్ఫటికము వంటి సముద్రములో, అగ్నిమిళితమైనటువంటి సముద్రములో నుంచి నిలబడి వీళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు, వీళ్ళు ప్రభువుని స్తోత్రగానం చేస్తున్నారు, వీళ్ళు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. వీళ్ళకున్నటువంటి క్వాలిటీస్ ఏంటో తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలారా, క్రూర మృగమునకు దాని ప్రతిమకు దాని పేరు గల సంఖ్యకు లోబడని వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అంటే క్రూర మృగానికి లోబడకపోతే, దాని సంఖ్య అంత్యక్రీస్తు పాలనలో నువ్వు ధరించకపోతే, దాని ప్రతిమకు నీవు నమస్కరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? లోకంలో శ్రమ కలుగుతుంది. లంచం తీసుకోకపోతే శ్రమ, నిజం మాట్లాడితే శ్రమ, సత్యం చెబితే శ్రమ, ఎదట వాళ్ళకు నీతిని చెబితే శ్రమ. అంతెందుకండి, మంచివాడిగా ఉంటే శ్రమ, మంచి దానవుగా ఉంటే శ్రమ. ప్రభు ఏమన్నాడు? ఉదయం పనికి వచ్చిన వాడికి 500 ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చిన వాడికి 500 ఇచ్చాడు, గంట క్రితం వచ్చి ఉదయం నుంచి సోమరి చేసిన దానికంటే ఎక్కువ చేశాడు, 500 ఇచ్చాడు. వాడు వచ్చేమన్నాడు? మేము ఉదయం నుంచి చేసాం, 500 ఇచ్చాం. మధ్యాహ్నం వచ్చాడు, వాడికి 500 ఇచ్చావు. గంట క్రితం వచ్చినాడు కూడా 500 ఇచ్చావు, ఏంటిది అన్యాయం కదా అన్నాడు. ఉదయం నుంచి నువ్వు చేసిన దానికి 500 ఇస్తానన్నాను, నీకు ఇచ్చేసాను. నేను న్యాయమే చేశాను, అన్యాయం చేయలేదు. ఒక గంట చేసినా వాడి పని నాకు నచ్చింది, ఆ గంట పని చాలా బాగా చేశాడు, 500 ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను. నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపుమంట అన్నాడు అక్కడ. నేను మంచివాడిని అయినందుకు నీకు మంచిగా ఉంటే కడుపుమంట. శ్రమలో మంచి చేస్తే నువ్వెందుకు మంచి చేశావు? దేవుని బిడ్డలారా, మంచిని బతికితే, నిజం చెప్తే నువ్వెందుకు నిజం చెప్పావు? నువ్వు నిజం చెప్పవలన వల్ల ఇది జరిగింది. నువ్వెందుకు లంచం తీసుకోవడం లేదు? అందరం తాగుతుంటే నువ్వెందుకు తాగవు? అందరూ కూడా ముహూర్తాలు విచారిస్తున్నారే, విగ్రహారాధనలో ఉన్నారు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు, నువ్వెందుకు 2 తలంపుల మధ్యన తడువాడవు? సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వానికి లోకములో శ్రమ కలుగును. బైబిల్లో రాయబడిన మాట ఇది. సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి శ్రమ కలుగును. ఏది ఎవరు ఎలా చేసుకుంటా అలా పోతున్నారు అనుకోండి, అసలు మనం ఎవ్వరికీ కూడా ఐస్ క్రీమ్ లాగా ఉంటాం. అందరికీ ఎక్కడ దేన్ని చూసి సహించకుండా బుద్ధి చెప్పామనుకోండి, ముళ్ళు అయిపోతాం. పరిచర్యలోనైనా అంతే, బోధలోనైనా అంతే, బ్రతుకులోనైనా అంతే. ఇవన్నీ శ్రమలే. ప్రతిమకు నమస్కరించలేదు, శ్రమ కలిగింది. ఏమయ్యా ప్రతిమకు నమస్కరించండి అని అంటే, నమస్కరించినందుకే కదా దేవుని బిడ్డలను తీసుకెళ్ళి ఆ యొక్క విగ్రహార్పితమైనటువంటివి తిన్నందుకే కదా తీసుకెళ్ళి, ప్రతిమకు నమస్కరించినందుకే కదా తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేయవలసి వచ్చింది, సింహాల బోన్లో పడవేయవలసి వచ్చింది. నమస్కారం చేయనందుకే కదా మొర్దెకై అన్ని తిప్పలు పడ్డాడు. దేవుని బిడ్డలను గమనించండి. అబద్ధం ఆడనందుకే కదా, తనతో పాపం చేయనందుకే కదా యోసేపు తీసుకెళ్లి చెరసాల్లో వేయబడ్డాడు.
ప్రియులరా, గొల్లియాతును చంపినందుకే కదా దావీదు తరమబడుతూ వచ్చాడు. వీళ్ళందరూ మంచి పనులు చేశారా, చెడ్డ పనులు చేశారా? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి. కానీ ఆ శ్రమల్లో భయపడవలసిన పని లేదు. అలాగని అబద్ధం ఆడొద్దు, అలాగని దేవుని బిడ్డలారా నీతిని విడిచిపెట్టొద్దు. శ్రమలు కలిగిన, సింహాల బోనే కలిగిన, అగ్నిగుండమే కలిగిన, అందులో కాపాడే ప్రభు మనతో ఎప్పుడూ ఉంటాడు. భయపడాల్సిన పని లేదు. అలాగని దేవుని బిడ్డలారా సత్యాన్ని విడిచిపెట్టవలసిన పని లేనే లేదు. వీళ్ళందరూ ఎవరిని అడిగితే గనక ఆ విగ్రహానికి నమస్కరించలేదు, ప్రతిమకు లొంగలేదు, ఆ విగ్రహం ఆ ప్రతిమ యొక్క ముద్ర వారి నొసటన వారు ధరించలేదు. మమ్మల్ని చంపేస్తావా చంపేయి, మమ్మల్ని ఏం చేస్తావో చేసేయి, నీ ఇష్టం, నువ్వేం చేసినా చేసేయి, మాకేం పర్లేదు, మేము మాత్రం తల వంచి నమస్కారం చేయము, మేము ఆ విగ్రహానికి నమస్కారం చేయము, ఆ ముద్ర వేయించుకోము అని చెప్పి దేవుని బిడ్డలారా మంచి మాట అక్కడ రాయబడి ఉంది, జయించిన వారు అని ఉంది అక్కడ. బా వండర్ఫుల్. ఎవరంటే వాళ్ళు లోబడక వాటిని జయించిన వారు. అది నేను అండర్లైన్ చేసుకున్నాను అన్నమాట, నాకు ఇష్టమైంది. ఎవరు వాళ్ళు? జయించిన వారు, జయించిన వారు, జయించిన వారు. కనుక దేవుని సన్నిధానములో ప్రియులారా ఈ జయించిన వారందరూ కూడా ఆ అగ్ని వంటి శ్రమలలో నుంచి స్ఫటిక సముద్రములాగా వచ్చి దేవుని సింహాసనము ఎదుటగా నిలిచి వీణలను పట్టుకుని ప్రభుకి స్తోత్రగానములు చేసి ఆరాధన చేస్తూ ఉన్నారు. పరలోకములో మనం ఆరాధనలు చాలా చెప్పాను మీకు, అందులో ఇదొక అద్భుతమైన ఆరాధన, జయించిన వారి ఆరాధన, పరలోకపు ఆరాధన. ఎంత అద్భుతమైన ఆరాధన! వీళ్ళే ఎవరో తెలుసా? నాదా, ఎంతవరకు నీవు వీళ్ళకి తీర్పు తీర్చకుందువు? బలిపీఠము కింద ప్రవహిస్తున్నా నీరు వలే వీళ్ళున్నారు. వీళ్ళెవరు? వీళ్ళే మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు. ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి భద్రం చేయబడిన ఆత్మలు, అగ్ని వంటి శ్రమలలో నుంచి వచ్చిన ఆత్మలు, ఆ స్ఫటికము సముద్రములో అగ్ని కలిసినట్లుగా ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ ఆత్మలే ఈ ఆత్మలు ఇప్పుడు దేవుని సింహాసనం ముందు నిలబడి వీణలను పట్టుకుని జయించిన వారై ప్రభుని ఆరాధిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి ఒక పేరు పెడదాం, జయించిన వారి ఆరాధన, జయోత్సాహపు ఆరాధన. అపవాది తంత్రాలకు లోబడని వారి ఆరాధన, సాతాను కుతంత్రాలు జయించిన వారి ఆరాధన. అద్భుతమైన ఆరాధన కదా దేవుని బిడ్డలారా. ఇలాంటి ఆరాధన భూమి మీద మనం దేవునికి అర్పిస్తే భూమి పరలోకం అయిపోతుందండి. స్తోత్రం చెప్పండి. భూమి పరలోకం అయిపోతుంది, ఐక్యం అయిపోతుంది. అంతేకా ఇదే ఆరాధన మనం కాపీ చేయాలంతే, కాపీ పేస్ట్. పరలోకంలో ఈ అద్భుతమైన ఆరాధన ఎలా జరిగిందో దేవుడు మన కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఎందుకో తెలుసా? అలాంటి ఆరాధన నాకు భూమి మీద నుంచి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇలాగా లోకాన్ని జయిద్దాం, విగ్రహాలను జయిద్దాం, సాతాను ప్రలోభాలను జయిద్దాం. జయించిన వారిగా క్రైస్తవ సమాజంలోనికి వచ్చి ఆయన సింహాసనం ఎదుటగా ఆ స్ఫటికములో అగ్ని కలిసినట్లుగా శ్రమల్లో నుంచి ఏ చిన్ని శ్రమైనా ఆ శ్రమను మనం జయిద్దాం. క్రీస్తుని ఆరాధించడానికి వచ్చినప్పుడు నీకు కలిగినటువంటి కొన్ని ప్రలోభాలు జయిద్దాం, కొన్ని మాటలు భరిద్దాం, క్రీస్తు కొరకు కొన్ని నిందలు పడదాం. వచ్చి మనం ఇక్కడ కూర్చుని ఆరాధిస్తుంటే దేవునికి ఆరాధన ఎలాగుంటుందో తెలుసా? మనం అనుకుంటాం, ఈరోజు ప్రార్థనకి వెళ్లకుండా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నా భర్త నన్ను చాలా మాటలు తిట్టాడు, నేను వచ్చేసాను, నా కష్టం ఎవరికి తెలుసు, నా ఇబ్బంది ఎవరికి తెలుసు, నేను ఎంత పోరాటంలో వచ్చాను ఎవరికి తెలుసు అని అనుకుంటావు. కానీ నిన్ను దేవుడు పరలోకంలో నుంచి చూస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా? అగ్ని కలిసిన స్ఫటికం లాంటి సముద్రంలా కనపడతావు నువ్వు. దేవునికి స్తోత్రం.
నీ ఆరాధన వీణలతో నువ్వు ప్రభుని ఆరాధించడం చూసినప్పుడు దేవుడు ఎంత తన్మయముతో ముగ్ధుడైపోతాడో తెలుసా? అలాంటి ఆరాధన ప్రభువుకి కావాలని కోరుకుంటున్నాడు మన ద్వారాగా. అలాంటి ఆరాధన ప్రభువుకి మనం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలాంటి ఆరాధన కొరకు ఆయన ఆశపడుతున్నాడు. ఇలాంటి ఆరాధన నేను చేయాలి అని అంటే దేవుని బిడ్డలారా, ఎలా రావాలో ఏం చేయాలో అన్నీ మనం తిన్నాం. ఈ ఆరాధనలో 4 మెట్లు నేను మీతో చెప్తాను. నేను ఎలాగ ఆరాధించారో 4 విధానాల స్థుతిని నేను మీకు తెలియజేస్తాను. ఈ 4 స్థుతి విధానాలు మనలో ఉంటే గనక, మనం చెల్లించగలిగితే గనక ప్రతి క్రైస్తవ సమాజము ద్వారాగా కూడా ఆరాధన ద్వారాగా దేవుడు ఎంతగానో మహిమపరచబడ్డానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇది నా ఊహలో నుంచి వచ్చింది కాదు. ఇది ఎవరో భక్తులు ఒక పుస్తకములో వ్రాసి చెప్పినటువంటి క్రైస్తవ సమాజానికి బోధించినటువంటిది కాదు. ఇది ప్రత్యక్షంగా జరిగింది. పరలోకములో దేవుడు చూపించింది. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆయనకిష్టమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధన చేసిన వారు కూడా సామాన్యులు కాదు, శ్రమలను జయించిన వారు. సామాన్యులు కాదు, శ్రమలలో నిలబడిన వారు. సామాన్యులు కాదు, స్ఫటికము అగ్నితో కలిసిన సముద్రము వంటి వారు ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్. 4 స్తుతి మెట్లు నేను మీతో చెప్తాను. అందులో వీళ్ళు ఆరాధిస్తూ ఏమని ఆరాధించారో మొట్టమొదటిది ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో చదువుదాం. మొట్టమొదటిది 3వ వచనము. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. చెప్పండి అందరూ కూడా, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. స్తుతి ఆరాధనలో మొట్టమొదట స్తుతి మెట్టు. స్తుతి ఆరాధనలో మొట్టమొదట స్తుతి పదము. దేవునిని ఏమని స్తుతిస్తున్నారో తెలుసా? పరలోకములో సింహాసనాసీనుడైన వానిని ఏమని ఆరాధిస్తున్నారో తెలుసా? పరలోకములో ప్రభువా, నా దేవా, సర్వాధికారివి, నీ క్రియలు ఘనమైనవి అని స్తుతించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామములు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క బలాతిశయము, దేవుని యొక్క కృపాతిశయము, దేవుడు ఏమై ఉన్నాడో వాటిని మనము ఎత్తి ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించాలి. అదే ఆరాధన. ఇంకో మాట చెప్తాను నేను. అసలు ఈ ఆరాధన పరలోకములో వీళ్ళు దేవుని స్వాధీనంలో ఉన్నారు కనుక దేవుడే తన ఆత్మనిచ్చి ఆయన ఎలాగ ఆరాధించబడాలి అని అనుకుంటున్నాడో ఆ పదాలు వీరి పెదాల్లో పెట్టి ఆరాధించబడ్డాడని అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పండి. అందుకే ఒకసారి యేసు ప్రభువారు నన్నేమనుకుంటున్నావని అడిగితే పేతురు అన్నాడు, నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ పదము నువ్వు దేవుని ఆత్మ నీకు సహాయం చేయకపోతే నువ్వు పలికేవాడివి, పరలోకపు తండ్రే నీ చేత పలికించాడు అన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే మనం కొన్ని యతిప్రసలు తీసుకుని, కొన్ని బైబిల్ కొటేషన్స్ పెట్టుకుని, కొన్ని దీర్ఘాలతో కొన్ని ప్రార్థనలు చేసి, మనం ప్రార్థన చేసి భలే ప్రార్థన చేసాం, భలే స్తుతి చెల్లించాం అని మనం సంబరపడతాం. విన్నవారు కూడా మన చుట్టూ కూడాను, ఏమండి ఈవిడ బాగా ఆరాధన చేస్తుంది, ఆవిడ అంత చేయదు కానండి, ఈవిడ బాగా ఆరాధన చేస్తుందండి, ఈవిడ బాగా ప్రార్థన చేస్తుందండి, ఈవిడ బాగా చేయడం ఏంటి, ఆవిడ బాగా చేయకపోవడం ఏంటి అంటే, ఈవిడ చాలాసేపు చేస్తుందండి, చాలా బైబిల్ కొటేషన్స్ చెప్తుందండి, చాలా యతిప్రసలతో ప్రార్థన చేస్తుంది అంటే, మనుషులకు ఇంపైనట్లుగా నువ్వు చేస్తే నీ భాషను చూసి, నీ యాసను చూసి, నీ ధ్యాసను చూసి, నీ శ్వాసను చూసి వాళ్ళు నువ్వు బాగా చేస్తున్నావు అని అంటున్నారు. మరి దేవునికి ఇష్టమైంది ఏంటి? అలాగైతే హన్నా వచ్చిన తర్వాత నత్తి మాటలు రావట్లేదు ఆవిడికి. దేవుని బిడ్డలారా, హన్నా దగ్గర మాటలు లేవు. ఏలి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏలియే పొరబడ్డాడు తాగవా అని. మరి దేవునికి ఇంపైంది. మరొకతను ఇంపైన మాటలతో సొంపుగా చేస్తున్నాడు బలిపీఠం దగ్గర. ఇంకొకడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ మాటలు విన్నవాడందరూ కూడా పాపాత్ముడు అనుకున్నారు. ఎందుకో తెలుసా? నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అంటున్నాడు. దేవుడికి ఏ ప్రార్థన అంగీకారం అయింది?
పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ దేవాలయం బయట మోకరించిన ఆ వ్యక్తి ప్రార్థనే దేవుడి దగ్గరికి వెళ్ళింది. వినండి దేవుడి తీర్పులు ఎలాగుంటాయో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, వీళ్ళు ఎలా ప్రార్థన చేయాలో ఏమని ప్రార్థన చేయాలో వాళ్ళు నేర్చుకుని ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకింపైన ఆరాధన వారి నోట ఉంచి దేవుడే ఆరాధించబడ్డాడని అనుకుంటాను నేను. రోమపత్రికలో రాయబడింది, యుక్తముగా ఎలాగూ మీకు ప్రార్థన చేయవలెనో మీకు ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో విజ్ఞాపనం చేస్తాడో. కొంతమంది మూల్గుల ప్రార్థన దేవునికి అంత ఇష్టమో, వాళ్ళకి భాష రాదు, యాస లేదు. కొంతమంది ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు, విషుగా అంటుంటారు. మనం అనుకుంటాం ఈ పిల్ల ఏదో మాట్లాడుతుందండి అంటాం. అదేం భాష అండి? భాషలకు అర్థం తెలియాలి కదా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడినను అని ఉంటుంది. ఏమో ఆ వరం ఇచ్చాడేమో దేవుడు ఆమెకి. నేనంటున్నాను, నువ్వే భాషలోనైనా ప్రార్థన చేయి, అదే భాష నువ్వు నిర్ణయించడానికి నీకు వీల్లేదు. అది దైవ భాష అవ్వచ్చు, దేవదూతల భాష అయి ఉండొచ్చు. ఆమెకు ఆ వరం ఇచ్చి ఉండొచ్చు దేవుడు. అది నత్తి మాటలు అయి ఉండొచ్చు, ఆమెకు యాస లేకపోయి ఉండొచ్చు, ఆమె మూలుగుతూ ఉండొచ్చు. నేనంటాను ప్రియులరా, భాష కాదు భావం ముఖ్యం. నీ హృదయములోని భావాన్ని దేవుడు చూస్తాడు. ఆ భావం ఏమై ఉండాలో తెలుసా? ఆరాధనలో మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. ప్రభువా, దేవా, సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి. ఏమని ఆరాధిస్తున్నారు చెప్పండి? ప్రభువా, దేవా, సర్వాధికారి. బైబిల్ గ్రంథంలో చాలా షార్ట్ అండ్ స్వీట్ వర్షిప్స్ ఉన్నాయి, కొన్ని దీర్ఘమైన ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఒక చాలా చిన్ని ఆరాధన. ఈ పదం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటో తెలుసా? తోమా 12 మంది శిష్యులు గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తోమా వచ్చాడు. వీళ్ళందరూ అన్నారు, అరే ప్రభు వచ్చారు, చూశారు, మేము చూసాం ఆయన్ని, మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పి వెళ్ళారు అన్నారు. ఈయన అన్నాడా, నేను నమ్మను, మీరెవరినో చూసి భ్రమపడి ఉంటారు. లేదా మేము చూసాం, ఆయన చేతుల్లో గాయాలు కూడా ఉన్నాయి, ఇంకా పచ్చిగా మేము చూసామన్నాడు. నేను నమ్మను. ఒకవేళ ఆయన వస్తే కనుక మీరు మరి మీ వేలు ఆ గాయంలో పెట్టారా అన్నాడు. ప్రభువుని చూస్తే ఇంకా గాయంలో. నేనైతే మీకులాగా భ్రమపడి నమ్మే పరిస్థితి లేదు. నేనైతే కనుక ఆయన చేతి గాయములో నా వేలు ఉంచితేనే కానీ నేను నమ్మను అన్నాడు. సరే, అంత ఆసక్తిగా ఉందేమో ఈయనకని చెప్పి దేవుడు మళ్ళీ వచ్చాడు. ప్రభు, ఏనాయనా ఎలా ఉన్నావు అన్నాడు. బాగానే ఉన్నాను ప్రభువా. ఏంటి ఏదో ఆశపడ్డావంట, నేను వచ్చాను, ఏంటి నీ డౌట్ ఏంటి అన్నాడు. డౌట్ అంటే ప్రభువా ఏం లేదు, నేను విన్నానులే, ఏదో గాయంలో వేలు పెడతానన్నావు కదా, ఇక నా గాయం ఇదిగో వేలు పెట్టు అన్నాడు. వేలు పెట్టాడా? పెట్టలే. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా దేవా అన్నాడు. అద్భుతం అండి. నాకు అత్యంత ఇష్టమైన ఆరాధన అది. ఇంకేం భాషలు లేవు, ఇంకేం పదాలు లేవు, ఒకటే ప్రభువా, నా దేవా. వెంటనే కృప పొందాడు దేవుని బిడ్డలారా, స్తోత్రం చెల్లించండి. కృప పొందాడు. ఇక్కడ కూడా వీళ్ళు చెల్లిస్తున్న ఆరాధన ఏంటో తెలుసా? ప్రభువా, దేవా, సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి. ఆయన క్రియలను తలంచుకుని ప్రభుని ఆరాధించాలి. ఆయన ప్రభువై ఉన్నాడని, ఆయన క్రియలు ఘనమైనవని, ఆయన క్రియలను తలంచుకుని తలపోసుకుని ప్రభుని ఆరాధించాలి దేవుని బిడ్డలారా. ఆయన క్రియలను తలంచుకుని నువ్వు ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు ఈ సృష్టిని చూసి సృష్టిలో ఆయన క్రియలు చూడు, సృష్టిని చూడు, సృష్టి నిర్మాణకుని యొక్క శక్తికి చూడు. అంతెందుకులే, నిన్ను చూసుకో, నీ ఆకారం చూసుకో, నీ రూపం చూసుకో, నీ బ్రతుకు చూసుకో, నీ జీవితం చూసుకో. నిన్ననే వాడిని, నిన్ననే దానిని, నీకిచ్చిన రూపం, నీకిచ్చిన స్థితి, నీ గతి, నీ మతి, నీ పరిస్థితిని చూసుకో.
ఇది దేవుని వలన కలిగింది, ప్రభువు వలన కలిగిందని నువ్వు తలంచుకుంటే గనక నీ ఆరాధన ఇంకో లెవెల్లో ఉంటుంది. డౌటే లేదు అందులో. నీ కలిగినవన్నీ నా వలన కలిగినవి అనుకుని వస్తున్నావు కాబట్టే నీ ఆరాధన పరిపూర్ణంగా దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు. కీర్తన గ్రంథం 139వ కీర్తన. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి. 139వ సంకీర్తన. ప్రియులరా, 13వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతున్నాను. నా అంతరింద్రియముల మూలను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈయన కృతజ్ఞతాస్తుతులు ఎంత పవర్ఫుల్లో చూడండి. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ఏర్పరిచిన విధానం చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా. నీవు నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే అని ప్రభువా. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నాకు భయం కలుగుతుందయ్యా. అది నేను తలంచుకుంటున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. నీ నిర్మాణాన్ని గురించి నేను తలంచుకుంటున్నప్పుడు అదృశ్యమైనటువంటి ఆత్మగా నా తల్లి గర్భములో పిండముగా నన్ను రూపించిన వాడవు నీవే. నీ నిర్మాణము చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా. చూడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసున్నది, నీకు బాగుగా తెలియలేదు. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనుల నన్ను చూచెను. నియమింపబడిన దినమున ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయూ నీ గ్రంథములో. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఆరాధించాలంటే, ప్రభువా దేవా నీ కార్యములు ఘనమైనవని ఆయనను ఆరాధించాలంటే ఆయన కార్యములు ఎంత ఘనమైనవో నువ్వు గ్రహించాలి. ఏమండి, మా అమ్మండి, మా నాన్నండి, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, మా నాన్న అంతే. ఎందుకో తెలుసా? మా నాన్న నా గురించి చాలా శ్రమ పడ్డాడు, మా అమ్మ నా గురించి చాలా కష్టపడింది. అరే, మీ అమ్మ మీ నాన్న నీ గురించి శ్రమ పడ్డానికి నువ్వనేదాన్ని ఉండాలి కదా. నువ్వనేదాన్ని పుట్టావు కాబట్టే మీ అమ్మ మీ నాన్న నీ గురించి శ్రమ పడుతున్నారు. అసలు నిన్ననే దాన్ని పుట్టించింది ఎవరో? నువ్వు పుడితే మీ అమ్మకు మీ నాన్నకు నువ్వు కూతురు అయ్యావు. ఒకవేళ మీ అమ్మకి మీ నాన్నకి నిన్ను పుట్టించకపోతే, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం ఇవ్వకపోతే, మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు ఎవరినొక్కళ్ళని అడాప్ట్ చేసుకుందిరేమో. నువ్వు లేవు, నువ్వు ఉన్నావు. మీ అమ్మ నాన్న అనుకుంటే ఉన్నావా? అలాగనుకుంటే అమ్మ నాన్నలు అనుకుంటున్నారు చాలామంది, కానీ పిల్లలు రావట్లేదే. బైబిల్ ఏం చెప్తుంది? గర్భఫలం ఆయనిచ్చు. ఉన్న నీవు తల్లి గర్భములో అదృశ్యముగా రూపించిన నీకు నీ ముక్కు మీ నాన్న ఇచ్చింది కాదు, మీ అమ్మ ఇచ్చింది కాదు, మీ దేవుడిచ్చింది. నీ ఆకారం దేవుడిచ్చింది, నీ పోలిక దేవుడిచ్చింది, నీ అవయవ సౌష్ఠవం దేవుడిచ్చింది, నీ ఆరోగ్యం దేవుడిచ్చింది, నీ జ్ఞానం దేవుడిచ్చింది. జన్మనిచ్చి మన కొరకు ఫీజు కట్టిన అమ్మా నాన్నలు అంటేనే ప్రాణం. లవ్ యూ డా మోమ్, మై హీరో, మై డాడ్. మరి ఆ హీరో సంగతి ఏంటి? ఆయన సంగతి ఏంటి? మా అమ్మ మా నాన్న నా గురించి చాలా కష్టపడ్డారు, చాలా వాళ్ళ గురించి నువ్వేం చేయాలో చేయి. బట్టలు కొంటావా, బూట్లు కొంటావా, డబ్బులు ఇస్తావా, ప్రైజ్ తెస్తావు, చేయి. ఎందుకు? అది కృతజ్ఞత. మరి నీ దేవుడికి నిన్ననే దానిని పిండముగా నీ తల్లి గర్భములో పుట్టించిన దేవునికి ఏమిస్తావు? నిన్ను రూపించిన దేవునికి ఏమిస్తావు? నీకు ఆకారం ఇచ్చిన దేవునికి ఏమిస్తావు? రూపం ఇచ్చిన దేవునికి ఏమిస్తావు?
నువ్వేమి ఇవ్వాలన్నది కాదు, నిన్ను పుట్టించినది ఆయన అని నువ్వు తెలుసుకుంటే ఆయనకి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో, ఎలాగ ఆయన్ని గనపరచాలో, స్తుతించాలో ఆయనే చూసుకుంటాడు. ఒక తల్లి తండ్రి వల్ల నువ్వు పుట్టినవాడు కాదు. అలాగనుకుంటే అందరూ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా గర్భఫలంతోనే ఉండాలి. దేవుని బిడ్డలారా, మానవ నిర్మాణము దేవుని యొక్క హస్తములతో, దేవుని యొక్క ఉద్దేశముతో చేయబడింది. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా కారణ జన్ములు. మాట విన్నారు ఎప్పుడైనా? మీరెవరు? నిష్కారణంగా ఏదో గాలికి పుట్టినోళ్ళు ఎవ్వరు ఉండరు భూమి మీద. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవడైనా కానీ, ప్రతి ఒక్కరు, గాంధీ కానీ గాడ్సే కానీ, ఇద్దరూ దేవుని ప్రణాళికలో ఉద్దేశంలో పుట్టిన వాళ్ళే. ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రణాళికలు తెలుసుకోవాలి. పుట్టించిన వాడు ఎవరో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారి జీవితం పరిపూర్ణమవుతుంది. తెలుసుకుంటేనే పరిపూర్ణమవుతుంది. ప్రియులారా, నువ్వు కూడా ఒక కారణ జన్ముడివి. దేవుని ఒక ఉద్దేశం కొరకు పుట్టించాడు. నా ఉద్దేశం నాకు ఊహ వచ్చే వరకు కూడా నేను ఎందుకు పుట్టానో, నా పని ఏంటో నేను ఊహించినదంతా కూడా వేరు. క్రీస్తును తెలుసుకున్న తరువాత, క్రీస్తుకు అప్పగించుకున్న తరువాత, నేను ఎందుకు పుట్టాను, నన్ను ఇక్కడ ఎందుకు పుట్టించావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని దేవుని చేతులకు అప్పగించి అన్వేషకుడిని అయిన తరువాత ఈ రూపం, ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధనలో మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? ప్రతి క్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవుని యొక్క స్తుతి ఆరాధనలో మొదటి మెట్టేంటో తెలుసా? ప్రభువా, నా దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు. ఆ మాట ఎప్పుడు చెప్పగలవంటే, నువ్వెక్కడి నుంచి వచ్చావో, ఎలాగ వచ్చావో, దేవుడు నిన్ను ఎలా చేశాడో, ఆయన నిర్మాణాన్ని నువ్వు తలంచుకున్నప్పుడే నువ్వు చెప్పగలవా మాట. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. లైవ్లో కూడా విన్న బిడ్డలను కూడా, వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా, నిన్ను ప్రేమించేవారు గనక ఈ వాక్యం దగ్గరికి వచ్చారు. నీకు సమయం ఇచ్చిన వారు గనక ఆసక్తితో ఈ వాక్యాన్ని విన్నారు. ఆ ప్రతి బిడ్డను దీవించునైనా. మేము ఎక్కడున్నప్పటికీ, ఎక్కడి నుంచి మీ వాక్యములో ఐక్యమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిమి కూడా నిన్ను స్తుతించు వారిముగా, నీకిష్టమైన ప్రీతికరమైన హోమముగా నిన్ను ఆరాధించు వారిముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పరలోకపు పరిశుద్ధుల జయించిన వారి యొక్క ఆరాధనలో మమ్ములను కూడా ఐక్యపరచుమని, అట్టి అనుభవాలు భూమి మీద నీ సన్నిధికి చేరక ముందే ఈ భూమి మీద నుంచి అలాంటి స్తుతి యాగములు మీకు అర్పించు కృప మాకు నువ్వు దయచేయమని యేసు నామ సముఖములో మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసై నామములో అతి వినయముగా బ్రతిమిలాడి ప్రార్థన చేసి అడిగి ఈ యొక్క స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, Gandhinagar, Nidawal, West Godavari District, Andhra Pradesh. Our pin code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988763. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887668.